ఇలా పడ్డారము ఎన్నెలొచ్చి ఇంటికి నేలయ్యేమో కొంగు చట్టు ఉన్నాడు తేడంతానే చేస్తుంటే ఒలమ్మో రావమ్మో ఆగమంటే నేనేను మనసుగాడు ఆగడ పిల్లోడైన నీ ఓడు ఆగమంటే నేనేను మనసుగాడు ఆగడ పిల్లోడైన నీ ఓడు అందాల విందమను బాటేసుకుంటే వందేల పంట పద్ధతి విందమను చెయ్యస్తు చేమంతి బుగ్గ చందావిగా నేరు ముగ్గ చెయ్యస్తు చేమంతి బుగ్గ చందావిగా నేరు ముగ్గ థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా నాకైతే టైటానిక్ స్టైల్ గుర్తొచ్చింది లాస్ట్ లో ఇలాగా. అవును, దీనికి మన ఇద్దరు కూడా డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది ఒకసారి. అంటే అప్పట్లో శోభన్ బాబు శ్రీదేవి, ఇప్పట్లో ఇక్కడ వరుణ్ తేజ్ అండ్ పూజా హెగ్డే. నెక్స్ట్ మన ఇద్దరమే డాన్స్ చేయాలనిపిస్తుంది నాకు. అసలు నేను డాన్స్ చేయను, ఈ డాన్స్ అసలు ఈ పాటకు అసలు వేయను. ఎందుకు ఈ పాట మాత్రమే డాన్స్ చేయరు? మధ్యలో ఎత్తుకునే సీన్ ఉంది, అందుకే నా వల్ల కాదు. పర్వాలేదు, అంటే ఎంత పెద్ద గ్యాస్ సిలిండర్ ఎత్తుకుంటారు కానీ అమ్మాయిలు మాత్రం ఎత్తుకోరా? అంటే నేను ఇంకా ప్రోగ్రామ్ చేయాలి, అందుకని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. పర్వాలేదు, నేను ఇంకా కొంచెం స్లిమ్ అవుదాం అనుకుంటున్నాను. స్లిమ్ అయిన తర్వాత ప్రాక్టీస్ మొదలు పెడదాం డాన్స్ ది. ఒకే నిమిషం, నిన్ననేమో రామ్లో రామ్లా అంటూ మమ్మల్ని అందరినీ ఆగబాగా చేసి మా ప్రాణం తీసేసాం. ఈ రోజు మళ్ళీ శోభన్ బాబు లాగా ఏంటి హెయిర్ స్టైల్ ఏంటి? ఇలా ఇలాను ఒకసారి ఇలా ఇలాను ఈ హెయిర్ స్టైల్ అను అటు క్లాసికల్ సెమీ క్లాసికల్ ఎవరికైనా సరే సిక్స్ ప్యాక్ ఉంటది. చెప్పొద్దు, ఆ ఫ్యామిలీ ప్యాక్ లో అంతమంది హలో సిక్స్ ప్యాక్ ఉండాలి అని అంటే అది కొంతమందికి మాత్రమే ఉంటుంది. ఫ్యామిలీ ప్యాక్ లో వీళ్ళందరి అభిమానం నిండుకుంది కాబట్టి ఫ్యామిలీ ప్యాక్ వచ్చింది. లేకపోతే మా వాడు ఒకప్పుడు సిక్స్ ప్యాక్ ఏనండి. అవును, ఇంతకీ దాన్ని యూజ్ చేస్తారా మీరు? ఆ ప్రాపర్టీని యూజ్ చేస్తారా? ఓకే, తీసుకోండి అమ్మా మీ ప్రాపర్టీ.